ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి దేవుని ఆశీర్వాదం మనందరినీ ఈ బైబిల్ క్లాసుకి చేర్చినందుకు దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా. దైవజనులారా, ఈరోజు మనం 12వ చాప్టర్ చూడబోతున్నాం. చివరిగా మనం చూసినది హోలీ స్క్రిప్చర్, పవిత్ర గ్రంథము. అది పాత నిబంధన, నూతన నిబంధన అని మనకు ఇవ్వబడి ఉన్నది. ఈరోజు ఈ 12వ చాప్టర్లో మనం చూడబోతున్న విషయం ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క కార్యం, ఈ బుక్ కానీ బైబిల్ కానీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి ఉన్నది. విత్ ఇన్ నో టైమ్ వీ కెన్ టైప్ ద థింగ్స్ అండ్ వీ కెన్ ప్రింట్ ఇట్ అవుట్. ఎంత త్వరగా మనం షాప్కి వెళ్తామో అంత త్వరగా జెరాక్స్ కాపీ మనకు దొరుకుతుంది, ప్రింటింగ్ మనకు దొరుకుతుంది. ప్రింటింగ్ మిషన్ ఒక్క రోజులోనే 10,000 కాపీస్ కూడా తయారు చేస్తుంది. ఇట్లా 1450 సంవత్సరం ముందు ఇట్లాంటి మిషన్స్ లేవు. కనుక ఆది కాండం నుండి ఈ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నారు కదా, ఆ సమయం వరకు ఈ వాకు కానీ అన్నిటినీ వాళ్ళు ఒక జంతువుని తోలుని తయారు చేసి ఆ తోలు మీద రాశాడనమాట. In the ancient times, there was no printer as such as we have the facility now. In those days, printer was not invented. So they wrote the script, the words on the foreskin, on the skin, sheep skin, the dried skin. ఆ తోలు మీద, గొర్రెపిల్ల తోలు మీద రాసి పెట్టారు. ఇట్లా దాని మీద రాయటం వలన దానిని అర్థం చేసుకున్నవాడు కొద్దిగా తప్పుగా అర్థం చేసుకున్నాం. దాన్ని కాపీ చేసిన వాడు కొన్నిసార్లు ఆయనకు అర్థమైనట్లుగా ఆయన రాసుకున్నాడు. దీనిలో కొన్ని తప్పులు జరిగాయి. మన మూల భాషలు హీబ్రూ, గ్రీక్, లాటిన్, ఇవి 3 లాంగ్వేజ్ నుండే మన బైబుల్. ఇప్పుడు మనం చేతిలో ఉన్న ఈ బైబుల్ అక్కడి నుండే మనకు ట్రాన్స్లేషన్ చేయబడి ఉన్నది. కనుక ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తున్న ఈ మాటలు ఆ కాలంలో గొర్రెపిల్ల తోలు మీద రాసినప్పుడు అంత క్లియర్గా లేదు. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్. పాత నిబంధన మొదటి ప్రశ్న రాసుకోండి. ద ఫస్ట్ క్వశ్చన్, హౌ ఇస్ ద బైబుల్ డివైడెడ్? బైబుల్ని ఎన్ని రకాలుగా వారు డివైడ్ చేసి ఉన్నారు? మొదటిగా పాత నిబంధన, రెండవది నూతన నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. దేర్ ఆర్ two kinds of division in the Bible, old and new testament. మనం ఇప్పుడు నూతన నిబంధన గురించి మాట్లాడలేదు, పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాం. కనుక పాత నిబంధనలో 46 పుస్తకాలు ఉన్నాయి. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ దేర్ ఆర్ 46 బుక్స్. ఈ 46 పుస్తకాలను 3 విధానముగా వారు వేరుపరుచున్నారు. ఒకటి చరిత్రం ప్రకారం, ప్రవచనముల ప్రకారం, చిత్తాంతం ప్రకారం. This Old Testament 46 books are divided into 3 general classes: historical, prophetic and doctrinal books. చరిత్రమును చెప్పుతున్నది వలన ప్రవచనముని కూర్చి నేర్పిస్తున్నది. ప్రవచనల ద్వారా చరిత్రం కూడా నేర్పింపబడినది. ఈ చరిత్రం ప్రవచనము ద్వారా సిద్ధాంతము కూడా బోధింపబడుతుంది.
కనుక ఇవి అన్నీ కూడా ఒకటితో ఒకటి కలిసి మనకు దేవుని సందేశం ఇస్తుంది. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. హిస్టారికల్, ప్రొఫెటిక్ అండ్ డాక్ట్రినల్ బుక్స్. ఇది మొదటి క్వశ్చన్కి ప్రశ్న. హౌ ఇస్ ద బైబుల్ డివైడెడ్? 46 పుస్తకాలు. 46 పుస్తకాలు 3 కేటగిరీస్లో ఉన్నాయి: హిస్టారికల్, ప్రొఫెటిక్ అండ్ డాక్ట్రినల్ బుక్స్. తెలుగులో చరిత్రము, ప్రవచనము, సిద్ధాంతము. రెండవది క్వశ్చన్ రాసుకోండి. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్? పాత నిబంధనలో ఉన్న అంశం ఏమిటి, విషయాలు ఏమిటి? దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్? ద ఓల్డ్ టెస్టమెంట్ కంటైన్స్ ద స్టోరీ ఆఫ్ వై వీ నీడ్ సాల్వేషన్. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న విషయం, మొదటి విషయం ఏమనగా, మనకు రక్షణ్యం అవసరమా? మనకి ఎందుకు రక్షణ్యం అవసరం అని ప్రశ్నను మనకు కథ రూపముగా మనకు చెప్పబడుతుంది. జెనసిస్ 11వ అధ్యాయం 1 నుండి 11. జెనసిస్ చాప్టర్ 11, 1-9. People starting from Adam and Eve committed sin. They turned against God. And finally, the Babel Tower, Babel Gopuram, it speaks about the high point of the pride of the human. మనుషుని గర్వం, అహంకారం ఎంతగా దేవుడికి విరోధంగా ఎరిగింది అని బాబేల్ గోపురంని వాళ్ళు కడుతున్నప్పుడు మనకు చెప్పబడినది. దేవుడు ఆ బాబేల్ గోపురాన్ని పగలకొట్టి వేరు భాషను మాట్లాడినట్లుగా చేసి జనులను వేరుపరచాడని, వాళ్ళ అహంకారంని తీసివేశారని మనం చూస్తున్నాం. రెండవది పాయింట్, మొదటిది రక్షణ్యం ఎందుకు కావాలని మనకు కథ రూపంలో చెప్పబడి ఉన్నది. రెండవది, పాపంలో పడిపోయిన వారికి రక్షణ్యమును ఎలా ఇవ్వాలని దేవుడు ఎలా తయారు చేసి ఉన్నాడు అని కార్యం మనకు కథల ద్వారా మనకు రాయబడి ఉన్నది. అనగా హౌ ద సాల్వేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద హ్యుమానిటీ. దిస్ ఆల్సో వాస్ ఎక్స్ప్లెయిన్డ్ in the form of story in the Old Testament. This relationship was expressed in the form of the covenant or pact between God and Israel. రక్షణ, పాపములో పడిపోయాడు జనులు, రక్షణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పాపం, రక్షణ్యం, దేవుడు దీనిని ఎలా వారికి తెలియపరిచారంటే దానికి పేరే ఉడన్బడిక, కవనెంట్. దేవుడికి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యలో ఏర్పరచబడిన ఉడన్బడిక. ఇంగ్లీష్లో దీనిని కవనెంట్ అంటారు. ఆదాం అవ్వతో, నోవాతో దేవుడు ఉడన్బడిక చేసుకున్నాడు. ఇప్పుడు రెండవది పాయింట్లో ఏ అని పెట్టుకోండి. గాడ్ మేడ్ హిస్ వెరీ ఫస్ట్ కవెనెంట్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. దిస్ వాస్ ఫాలోడ్ బై ద కవెనెంట్ విత్ నోవా. జనులు పాపం చేశారు. అది ఆదాం అవ్వ నుండి బాబెల్ గోపురం వరకు మనకు తెలియపరచబడినది. రెండవది పాయింట్, దేవుడు ఎలా వారిని రక్షింపబోతున్నారు ఆ కార్యం గురించి కథ రూపంలో మనకు చెప్పారు. అది రెండవది పాయింట్. దానిలో ఎట్లాంటి కార్యం? త్రూ ద కవెనెంట్, ఉడన్బడిక ద్వారా. మొదటి ఉడన్బడిక ఆదాం అవ్వతో, వారిని వెంబడించి నోవాతో ఉడన్బడిక చేసుకున్నాడు. బి, గాడ్ ఫస్ట్ మేడ్ గ్రేట్ కవెనెంట్ విత్ అబ్రహాం. ఆదాం అవ్వ వారితో దేవుడు ఈ పండు మీరు తినకూడదు, తినినా చనిపోతాడు. నోవాతో నీ నీతిమంతుడుగా ఉన్నావు, నీతో నేను ఉడన్బడిక చేసుకుంటాను అని ఆయనతో ఉడన్బడిక చేసుకున్నాడు. కానీ ద గ్రేటర్, గొప్ప ఉడన్బడికను అబ్రహాముతో ఎప్పుడు చేసుకున్నారంటే ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం. అబ్రహామును
ఆయన ఉన్న దేశం నుండి, ఊరు నుండి వాగ్దాన భూమికి నీ నడువు, నేను నీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటారని అబ్రహాముతో దేవుడు వాగ్దానం ఇస్తున్నారన్నమాట. నీ ప్రజల కొరకు నేను ఉంచిన దేశంలో నేను నడిపిస్తానని ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం దీన్ని మనకు బోధిస్తుంది. ఈ మొదటి ఉడన్బడిక దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదం అబ్రహాముకు ఆయన సంతతి మీద ఉండబోతుందని ఆదికాండ 12వ అధ్యాయం 2 నుండి 3వ వచనం పలుకుతుంది. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ అస్ ఎ బ్లెస్సింగ్. నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా నీ సంతతిని ఆశీర్వదిస్తావు. ఆకాశ నక్షత్రం వలె, సముద్రం ఇసుక వలె వారు ఉంటారు అని అబ్రహాముతో దేవుడు ఒక ఉడన్బడిక చేసుకున్నాడు మాట. హల్లెలూయా. మొదటిగా ఆడమ్ అండ్ ఈవ్, నోవా. ద సెకండ్ పాయింట్, ద గ్రేట్ కవెనెంట్ విత్ అబ్రహాం, ప్రామిసింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, అండ్ ఆల్సో ద గ్రేట్ కవెనెంట్ he made in the book of Genesis chapter 12 verse 2 and 3. I will make your generation like the stars and the sand of the sea. Second point. The third point, see, God's further covenant was with the Hebrew people and as mediated by Moses on Mount Sinai. మూడవదిగా దేవుడు ఉడన్బడిక ఎవరితో చేసుకున్నారంటే మోసే ప్రవక్తతో, ఇశ్రాయేల్ ప్రజలతో, హీబ్రూతో, హెబ్రేలుతో. హల్లెలూయా. ఇఫ్ యు కీప్ మై లా ఐ విల్ బీ యువర్ గాడ్ అండ్ యూ విల్ బీ మై పీపుల్. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనం. ఎక్సోడస్ చాప్టర్ 19 వర్స్ 5 and 6. మీరు మా చట్టంని పాటించినా నేను మీకు దేవుడుగా ఉంటారు, మీరు నా బిడ్డలుగా ఉంటారని నిర్గమకాండ 19వ అధ్యాయం 5-6 వచనంలో మోసేతో ఉడన్బడిక చేసుకుంటున్నాడు. ఈ ఉడన్బడిక తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు చిన్నగా దేవుని గూర్చి తెలుసుకొని దేవుడు తనను రక్షించుటకు చేస్తున్న కార్యంను వారు చిన్నగా నేర్చుకున్నాడు మాట, అర్థం చేసుకున్నారు మాట. జెనసిస్ 15, ఆదికాండ 15వ అధ్యాయం 18వ వచనం. By his covenant with Abraham and through Moses with the race of Israel, God acquired a people for himself, and to them he revealed himself in words and deeds as the one true living God, so that Israel might experience the ways of God with men. అబ్రహాముతో, మోసేతో, ఇశ్రాయేల్ ప్రజలతో ఉడన్బడిక చేయటం వలన దేవుడు ఏం చేశారంటే ఆ జనులు తన సొంత జనులుగా మార్చుకుంటారని, తన ప్రజల కొరకు దేవుడు మాటలు మాత్రం కాదు క్రియల్లో వారితోనే నడిచి ఎట్లా వారిని రక్షిస్తాడు, జనులకు నరుడికి దేవుడికున్న సంబంధం ఏమిటి, జనుల మీద దేవుడికున్న ప్రేమ ఏమిటి అని దీని ద్వారా తెలియపరచారండి. హల్లెలూయా. The third point, since the Israelite people did not keep the law of God, the covenant of Sinai was replaced, or better, fulfilled by the new and perfect covenant sealed in the blood of Christ on the Mount Calvary. ఎంతగానో దేవుడు వారితో ఉడన్బడిక చేసుకొని ప్రామాణికంగా ఉండినను ప్రజలు ప్రామాణికంగా లేకుండా పాపములో పడిపోయాడు. ఎన్నెన్నో విగ్రహాలని ఆరాధించి దేవుడికి విరోధంగా మాట్లాడి క్రియలు చేశారు. ఇప్పుడు రోమయ్యర్ 11:2 ప్రకారం, అకార్డింగ్ టు రోమన్ చాప్టర్ 11 verse 2, the new covenant was made by the blood of Jesus on the cross. యేసుక్రీస్తుని పరిశుద్ధమైన రక్తం ద్వారా నూతన ఉడన్బడిక కల్వరిగిరిలో ఏర్పరచబడినది. ఇది నూతన నిబంధన. ప్రజలు ఎప్పుడెప్పుడు దేవుని ఉడన్బడికను దాటి
దానికి విరోధముగా తప్పు చేశారు. అప్పుడెల్లా వారు శిక్షింపబడి దండింపబడి దేవుడి వలన త్రోసివేయబడ్డారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా గాడ్ బికమ్స్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ప్రజలు ప్రేమతో ఉండినా, నమ్మకంతో ఉండినా, విశ్వాసం ఉండినా పోయినా దేవుడు మాత్రం మారని ప్రేమతో ఎల్లప్పుడూ కూడా వాళ్ళతో ఉంటారని, దేవుని మన్నింపు సర్వదా ముందుగానే వారికి వసగపడుతుందని రోమియర్ 11:2లో నూతన ఉడంబడిక జరుగుతుంది. Dear brothers and sisters, the new covenant which was made by the blood of Jesus has a special qualification, special effect. In the Old Testament, when the people were not faithful to their covenant with the Lord, the God also left them. But through the new covenant that was made by Jesus Christ, now even the faithful people are not faithful to the covenant, God remains faithful forever and ever. Hallelujah. Hallelujah. So, my dear brothers, in the second question, what are the contents of the Old Testament? పాత నిబంధనలో ఉన్న అంశంలో ఏమిటి అనగా, మొదటిగా పాపం, దాన్ని ఉక్కరం అంటారు. ద మ్యాక్సిమం సిన్ ఆఫ్ ద పీపుల్, బాబెల్ గోపురం, దాన్ని కూర్చి మొదటి పాయింట్. రెండవది, పాపంలో పడిపోయిన వారిని ఎలా రక్షింపబోతున్నాడని దేవుడు తెలియపరిచిన ఆ రహస్యం మనకు చెప్పబడినది రెండవది పాయింట్. దానిలో ఏ, బి అని, రెండు సి అని మనకు పాయింట్స్ చెప్పబడి, మొదటిగా కవెనెంట్ విత్ యాడమ్ అండ్ ఈవ్ ఫాలోడ్ బై నోవా. రెండవది దేవుని కవెనెంట్ విత్ ఏబ్రహాం. మూడవది ఆయన మోసే ద్వారా ఏర్పరచుకొనిన ఉడన్బడిక హీబ్రూ ప్రజల కొరకు. ఈ ఏబిసి ముగించిన తర్వాత మూడవది పాయింట్, ప్రజలు ఉడన్బడికి తగిన విధంగా జీవించలేదు పాత నిబంధనలో, కానీ యేసుక్రీస్తులో ఈ నూతన నిబంధన కల్వరి కొండపై ఏర్పరచబడినది అని రోమర్ 11:2 దీనిలో మనం చూసినాం. హల్లెలూయా. ఈ 2 పాయింట్స్ అర్థమైంది అని అనుకుంటున్నాం. మూడవది పాయింట్, వాట్ వాస్ ద ప్రిన్సిపల్ పర్పస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్? ఈ పాత నిబంధన దేని కొరకు రాయబడినది, ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తాం. ముఖ్యమైన కార్యం ఏమిటి ఈ పాత నిబంధన ద్వారా? రాసుకోండి. పాత నిబంధన మనను ఒక్కవైపుకు నడిపిస్తుంది మాట. అది ఏమనగా రక్షణ. ఇట్స్ లీడ్స్ us to focus on the redemption, the redeemer who is going to come to save his people. సో నంబర్ ఏ అని పెట్టుకోండి. మూడవది క్వశ్చన్లో ఏ, టు ప్రిపేర్ ఫార్ అండ్ డిక్లేర్ ఇన్ ప్రాఫెసీ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, రిడీమర్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఆఫ్ ద మెస్సియానిక్ కింగ్డమ్. మొదటి పాయింట్, రాబోతున్న క్రీస్తుని కూర్చి, రాబోతున్న మెస్సియాని కూర్చి, ఆయన రాజ్యాన్ని కూర్చి పాత నిబంధన మనకు నేర్పిస్తుంది మాట. ద ఓల్డ్ టెస్టమెంట్ టీచెస్ us about the coming of Christ and about the Messiah, about the kingdom of heaven. Luke chapter 24 verse 44, John chapter 5 verse 39, 1 Peter 1 verse 10. లూకా సువార్త 24:44, యోహాను 5:39, 1 పేతురు 1:10. ఇవి అన్నిటిలో ఈ కార్యం చెప్పబడుతుంది. ఇప్పుడు నంబర్ బి, ఈ పాత నిబంధన, the Old Testament is to indicate it by means of different types. చాలా విధానముగా, రకరకాలుగా ఈ దేవుని రాకటను కూర్చి, మెస్సియాని కూర్చి మనల్ని తయారు చేస్తుంది మాట, ఇన్ డిఫరెంట్ వేస్. దానిలో మొదటిగా హోప్ ఈస్ వన్ ఆఫ్ ద డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. హోప్, ఎదురు చూడటం. వేరు ఒక మాటలు చెప్పిన నమ్మకం, ఎదురు చూడటం. మెస్సియా వస్తాడు, యేసు వస్తాడు, ద ప్రామిస్డ్ మెస్సియా, వాగ్దానం ఇవ్వబడిన రాజు వస్తాడు.
అని మనమందరినీ నమ్మకమును దర్శనం ఇచ్చి మనం నడిపిస్తుంది మాట మొదటి కార్యం. ఈ శక్తి కలిగిన దేవుడు తప్పకుండా వస్తాడు అని దేవుడు పలికిన మాట నెరవేరుతుంది అని ప్రజలందరినీ ఎదుర్చూపుతో మనం నడిపిస్తుందని మూడవది క్వశ్చన్ మనం చూస్తున్నాం. నాలుగవది క్వశ్చన్ రాసుకోండి. ఇప్పుడు మరి ఒక్కసారి చెప్తాను. మొదటి క్వశ్చన్, హౌ ఈస్ ద బైబుల్ డివైడెడ్? ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, 46 బుక్స్. They are divided into 3 categories: historical, prophetic and doctrinal books. చరిత్రము, ప్రవచనములు, సిద్ధాంతము అని మొదటి క్వశ్చన్. రెండవది క్వశ్చన్, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్? ద స్టోరీ ఆఫ్ వై వి నీడ్ సాల్వేషన్. రక్షణ ఎందుకు కావాలి. సెకండ్ పాయింట్, ద స్టోరీ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ టు ప్రిపేర్ ఫర్ ద ఫైనల్ యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. చివరిగా ప్రజలు రక్షించుటకు దేవుడు చేసిన కార్యం ఏంటి, దానిని రాయటకు. దానిలో ఆదాం అవ్వతో ఆయన చేసిన ఉడன்பడిక, అబ్రహాంతో చేసిన ఉడன்பడిక, మోసే ద్వారా హీబ్రూ ప్రజలతో ఆయన చేసుకున్న ఉడன்பడిక అని రెండవది క్వశ్చన్కి. మూడవది పాయింట్, ఇశ్రాయేల్ ప్రజలు వారు ఉడன்பడికి ప్రామాణికంగా లేకుండా పోయినను నూతన ఉడன்பడిక వలన యేసుక్రీస్తు ద్వారా నూతన ఉడன்பడిక ఆయన రక్తం వలన ఏర్పరచబడినది. అది రోమర్ 11:2 ప్రకారం అది శాశ్వతమైనది అని చూసిన. మూడవది పాయింట్, వాట్ వాస్ ద ప్రిన్సిపల్ పర్పస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈ పాత నిబంధన దేని కొరకు రాయబడింది అంటే ప్రజలకు నమ్మకం ఇవ్వటకు, రాబోతున్న క్రీస్తు, రాబోతున్న మెస్సయ్య, రాబోతున్న దేవుని రాజ్యంని కూర్చి ప్రజలను తయారు చేయటకు, ఎదురుచూపుతో ఉండటకు, విశ్వాసముతో దాని కొరకు వేచి ఉండటకు చేస్తుంది మాట. హల్లెలూయా. అర్థమైందా? నాలుగవది పాయింట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఫర్ ద క్రిస్టియన్స్. ఒక క్రైస్తవ బిడ్డకు ఈ పాత నిబంధన అవసరమా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ పాత నిబంధన మనం చదవాలా? జీసస్ క్రైస్ట్ హస్ కమ్, then why we want still read the Old Testament? Why we want to focus on it? Do we want to study it? ఇవి అన్నిటికీ ప్రశ్న ఇప్పుడు మనం చూడబోతున్నాం. దెయ్యం వర్గం 15th చాప్టర్ పలుకుతుంది, క్రిస్టియన్స్ షుడ్ రిసీవ్ దిస్ బుక్స్ విత్ రెవరెన్స్ అండ్ రీడ్ దెమ్ కేర్ఫుల్లీ because although they contain some things which are incomplete and temporary. పాత నిబంధనలో జరిగిన ప్రతి ఒక్క కార్యం నెరవేరిందా? కంప్లీట్గా నెరవేరలేదు, నెరవేరుస్తూనే ఉన్నది. యేసుక్రీస్తులో చాలా విషయం నెరవేరాయి. ఇప్పుడు ఆ పాత నిబంధన అవసరమా అంటే కొన్ని పాయింట్స్ చెప్తున్నారండి, రాసుకోండి. ఏ పాయింట్ నిజమైన బోధనను మనకు ఇస్తుంది. ఇట్ రివీల్స్ టు us the true divine pedagogy. The Old Testament, పాత నిబంధన మనకు నిజమైన బోధనను ఇస్తుంది మాట. పాపం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, పరిశుద్ధం అంటే ఏమిటి బోధిస్తున్నారు. రెండవది బి, కంటైన్ ఎ స్టోర్ ఆఫ్ సబ్లైమ్ టీచింగ్ అబౌట్ గాడ్. సరిగా దేవుడు అంటివాడు ఎవడు, ఆయన ప్రజల దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తున్నాడు, ఆ దేవుని స్వభావం ఏమిటి అని మనం ఎక్కడ తెలుసుకోగలం? పాత నిబంధనలో తన ప్రజల కొరకు పోరాడిన ఆ ప్రేమ కలిగిన దేవుని దగ్గర ఉండే మనం నేర్చుకోవాలి. అది పాత నిబంధనలోనే మనకు దొరుకుతుంది. మూడవది, ఈ పాత నిబంధన టీచర్స్ సౌండ్ విజ్డమ్ అబౌట్ హ్యూమన్ లైఫ్. ఒక పవిత్రమైన ఉన్నతమైన జీవితం అంటే ఏమిటి, నరుడుకు దేవుడు ఇచ్చిన ఆ జీవానికి విలువ ఏమిటి అని ఒక జ్ఞానమును అది మనకు బోధిస్తుంది. హల్లెలూయా. సాలొమోను పుస్తకం మొత్తం చదివి చూసిన మనకు జ్ఞానం, కీర్తనలు, సామెతల గ్రంథం ప్రతి ఒక్కటి మనకు చదువుతున్నప్పుడు జ్ఞానం మనం పొందుకోగలం. డి, దానిలో డి పాయింట్, ఇట్స్ ప్రొవైడ్స్ అ వండర్ఫుల్ ట్రెషరీ ఆఫ్ ప్రేయర్స్. ఆదాము హవ్వ నుండి, అబ్రహాము నుండి, మోసే నుండి, దానియేలు నుండి, షాద్రక్ మేషక్ అబేద్నెగో నుండి, సూసా నుండి, దానియేలు నుండి
కెదియో నుండి ప్రతి ఒక్క ప్రజలు దేవుడి దగ్గర ప్రార్థన చేశారన్నమాట. హౌ టు ప్రే. ద ఓల్డ్ టెస్టమెంట్ టీచెస్ us హౌ టు ప్రే. The preciousness of the prayer is taught all through the Old Testament, through various people, starting from Abraham, Moses, David, Daniel, Susan, Gideon, and all the prophets. Point E, contain the mystery of our salvation. ఈ పాత నిబంధనలో చెప్పబడిన అన్ని కూడా నూతన నిబంధనలో జరుగుతున్నాయి. కనుక మన రక్షణ్యం పాత నిబంధనలోనే రాయపడి ఉన్నది. మెస్సియాని కూర్చి ఆయన ఎలా చనిపోతున్నారు, ఆయన రక్తం కూర్చి, ఆయన గాయాలని కూర్చి, ఆయన నమ్ముతున్న వారికి జరగబోతున్న విషయం కూర్చి, ఆయన నమ్మలేని వారికి జరగబోతున్న కార్యం కూర్చి, ఇవి అన్నిటిని కూడా పాత నిబంధనలు మనం చూస్తున్నాం. కంటైన్ ద మిస్టరీ ఆఫ్ అవర్ సాల్వేషన్, రహస్యంని మనం తెలుసుకోవచ్చు. చివరిగా ఎఫ్, give excellent express to a vivid sense of the most holy and most merciful God. దేవుడు అంటే ఎవరు అని సురక్షముగా మనకు తెలియపరుస్తుంది మాట. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కరుణామయుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఎక్కువ షాలోం, సమాధానకర్త, జయమొసగువాడు, జనులతో ఉంటేవాడు, చూసేవాడు, ప్రార్థన వింటున్నవాడు, స్వస్థపరచేవాడు అని ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క పుస్తకంలో దేవుడు ఎవరు అని తెలియపరచబడి ఉన్నది పాత నిబంధనలు. హల్లెలూయా. ద ఓల్డ్ టెస్టమెంట్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వాస్ ఎక్సలెంట్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఈస్ అ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. He gives victory, he heals, he provides, he fights. Praise the Lord. ఈ పాత నిబంధనలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదన్నీ కూడా మాట. దానిలో ఒక స్పెషల్ పాయింట్ ఉంది. The best way to appreciate the book of the Old Testament is to understand them in their own historical context. That is, we must try to grasp what the writer meant, and not only what the New Testament writer understood when he wrote the same passage several centuries later. పాత నిబంధనలు రాసిన ఆ దైవజనులు రాసినది మనకు సరిగా అర్థమైందా మనకు తెలియట్లేదు. కానీ నూతన నిబంధనలో మన పవిత్ర సువిశేషము రాసిన వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో రాయపడినదిని మళ్ళీ ఇక్కడ రాస్తున్నారు అన్నమాట. దే ఆర్ కోటింగ్ ద కొటేషన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ as a reference to the New Testament. For example, Matthew 1, chapter 22 to 23, it is the references of Prophet Isaiah, chapter 7, verse 14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఒక యువతి గర్భమై కుమారుని కనును. దీనిని మత్తయి సువార్తను రాసిన పునీత మత్తయి గారు 1వ అధ్యాయం 22-23లో దేవుడు దూతలను నాజరేతులో ఒక యువతి దగ్గర పంపాడని దాన్ని రాస్తున్నాం. హల్లెలూయా. పాత నిబంధనలో చెప్పబడిన విషయమును నూతన నిబంధనలో మనం చదువుతున్నప్పుడు కంపేర్ చేసి చదివి అవును కదా వారు చెప్పినది ఇక్కడ నెరవేరుతుంది కదా అని మనం కనుక్కుంటున్నప్పుడే ఆ పాత నిబంధన ఎంత దైవత్వం, ఎంత మహిమ కలిగినదని మనం గ్రహించగలం. అందుకే రెండు చదవాలని కథోలిక్ సంఘం బోధిస్తుంది. When we read the New Testament, we'll come across the verses from the Old Testament, which gives the assurance to the truth of the New Testament. And that time only we will come to know the value of the Old Testament, the righteous mind, the righteous thought that is expressed here. Hallelujah. Hallelujah. God, the inspirer and the author of the book of both Testament.
కనుక పాత నిబంధనలో వారు రాసినది చెప్పినది అన్నీ కూడా నూతన నిబంధనలో నెరవేరుతుంది, నెరవేరపోతుంది. కనుక రెండింటికి కనెక్షన్ ఉంది. కనుక ఈ రెండు కార్యాలని కూడా ప్రజలు ఆత్మలో ప్రవేశించి ప్రజల ద్వారా రాపించినది ఆ దేవుడే అని ఈ గ్రంథకర్త, పాత నిబంధన నూతన నిబంధన ఈ రెండిటికి ఆథర్ ఆ పరమ దేవుడే అని మనం గ్రహించగలం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా రెండవది పాయింట్, 4th క్వశ్చన్లో రెండవది పాయింట్. There are many things in the Old Testament that may shock the Christian's reader. God accepted the people as they were and walked with them to lead them gradually to a higher morality. పాత నిబంధనలో పాపం చేసిన వారిని దేవుడు మళ్ళీ మన్నించి మళ్ళీ సేవలో ఉంచుకోవటం, దావీదు ఊరియా భార్యని బలవంతం చేసి తనతో ఉంచుకోవటం, ఎన్నెన్నో విగ్రహ ఆరాధనకి గురి అయిన వారిని ఇశ్రాయేల్ ప్రజలు మన్నించి మరి ఒక్కసారి వారిని అట్లా చేయకుము అని చెప్పి నడిపించటం. దేవుడు వెంటనే వాళ్ళు ఎన్నుకొనలేదు, వెంటనే త్రోసివేయలేదు. చిన్నగా వారికి మోరల్ ఏమంటారు, నీతిని వారికి బోధించి పరిశుద్ధంగా ఎలా జీవించాలని మార్గమును వారికి బోధించి దేవుడు వేచి ఉన్నాడు మాట. వేచి ఉండి చిన్నగా వారిని రక్షించాలనేది పాత నిబంధనలో మనకు దేవుడు బోధిస్తున్న ఒక ఉన్నతమైన కార్యం. ఇవి అన్నీ కూడా మనకి ఏం బోధిస్తుంది? ఇట్ వాస్ నాట్ ఇన్ హిస్ ప్లాన్ టు ఫోర్స్ దెమ్ అగైన్స్ట్ దేర్ విల్. ఏ వ్యక్తిని కూడా దేవుడు బలవంతం చేయడు. మారండి అని చెప్పి మార్గమును చూపించి దగ్గర ఉండి నడిపించి ఆయన వేచి ఉంటున్న ఒక తండ్రి. The Old Testament always corrects the people who are committed sin, who are all went away from them. God never rejected them. Patiently He waited for them for their conversion. When they come back with a regret heart, with the painful heart, asking God's forgiveness, God forgives them. Gradually, God taught them moral and led them to the morality by giving the commandments, punishing them, again embracing them, showing them concern and love. This shows the plan of God to every one of us, not by force but our willingness. God never forces anybody. He gives the freedom to choose. ఈ రక్షణమును బలవంతముతో ఆయన ఇవ్వట్లేదు, ఆశించిన వారే పొందవచ్చు. చివరి కన్క్లూషన్, when we read in the Old Testament, therefore, those things that indicate a very primitive morality, instead of being shocked, we should marvel at the wisdom of a God who could lead these people freely to an ever higher appreciation of the holy will of God. పాత నిబంధనలో ఎంత పెద్ద పాపి అయినా, ఎన్నిసార్లు వారు దేవుని వదిలిపెట్టినా కూడా దేవుడు వారిని వదిలికుండా చెప్పిన వాగ్దానమును ఆ జనుల్లో ఆయన నెరవేర్చాలి. చూడండి ఆ గొప్పతనం, ద విల్ ఆఫ్ గాడ్. ఆయన ప్లాన్, ఆయన ప్రణాళికను ఆయన ఎన్నుకున్న వారిలో ఆయన ఎలా నెరవేరుస్తున్నారనేది ప్రతి సత్యం ఈ పాత నిబంధన మనకు బోధిస్తుందండి. హల్లెలూయా. మరి ఒకసారి ఈ 4 క్వశ్చన్ మీకు చెప్తున్నాను. మొదటి క్వశ్చన్, how is the Bible is divided? Second question, what are the contents of the Old Testament? Third question, what was the principal purpose of the Old Testament? Fourth one, what is the value of the Old Testament for the Christian? And conclusion. తెలుగులో చెప్తాను, రాసుకోండి. బైబిల్ ఎన్ని రకాలుగా వేరుపరచబడి ఉన్నది. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో ఎన్నెన్ని అంశాలు ఉన్నాయి, ఏమి ఉన్నది, దానిలో ఉన్న అంశం ఏమిటి?
విషయం ఏమిటి? మూడవది కార్యం, ఈ పాత నిబంధన మనకు బోధిస్తున్న ముఖ్యమైన కార్యం ఏమిటి? అది మనకు నేర్పిస్తున్న విషయం ఏమిటి? నాలుగవది, ఒక క్రైస్తవ బిడ్డకి ఈ పాత నిబంధన నేర్పించు పాఠం ఏమిటి? ఎంత విలువైనది ఇది? ఫోర్ క్వశ్చన్స్ నౌ షార్ట్లీ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ ఫినిష్. హౌ ఇస్ ద బైబుల్ డివైడెడ్? పాత నిబంధన, నూతన నిబంధన అని 46 పుస్తకం ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నాయి. దీనిని 3 కేటగిరీలో, హిస్టారికల్, ప్రాఫిటిక్ అండ్ డాక్ట్రినింగ్ బుక్, చరిత్రము, ప్రవచనములు, సిద్ధాంతము అని 3 కార్యాలు దీనిలో ఉన్నాయి. దీనిలో ఉన్న అంశం ఏమిటి? మొదటి భాగంలో ప్రజలు ఎట్లా పాపంలో పడిపోయాడని. రెండవది పాయింట్, పడిపోయిన వీరికి రక్షణం ఎలా ఇవ్వబోతున్నారని దేవుడు చెప్పినది. అది ఆదమ్ అవ్వ నోవాతో మొదటి ఉడన్బడిక, ముఖ్యమైన ఉడన్బడిక అబ్రహాముతో, తర్వాత మోసే ద్వారా హీబ్రూ ప్రజలతో. హల్లెలూయా. దానిలో మూడవది పాయింట్, ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసి ఉడన్బడికకు ప్రామాణికంగా లేకుండా పోయినను రోమేర్ 11:2 ప్రకారం యేసుక్రీస్తు తన రక్తము ద్వారా నూతన ఉడన్బడిక చేశారు కనుక ప్రజలు ఇప్పుడు ప్రామాణికంగా ఉంటారో లేదో దేవుడు వారి పట్ల ప్రామాణికంగా ఉంటున్నారనేది రెండవది క్వశ్చన్తో ముగింపబడుతుంది. మూడవది క్వశ్చన్లో దీనికి పాత నిబంధనకి ఉన్న నేర్పిస్తున్న కార్యం ఏమిటి అనగా, రాబోతున్న రక్షకుడైన యేసుక్రీస్తు, రక్షణ్యం, మెస్సయ్య, దేవుని రాజ్యం, దీన్ని కూర్చి ప్రజలు ఎదుర్చూపుతో, నమ్మకంతో, విశ్వాసముతో వారిని నడిపించుటకే ఈ పాత నిబంధన మనకు చాలా ఉపయోగం అవుతుందని మనం చూస్తున్నాం. చివరి క్వశ్చన్, ఒక క్రైస్తవ బిడ్డకి ఈ పాత నిబంధన ఏమైనా ఉపయోగం అవుతుందా అండి? తప్పకుండా ఉపయోగం అవుతుందని, అది మంచి బోధనలను, దైవీక బోధనలు, దేవుని కూర్చిన జ్ఞానమును, నరుడికి ఆయన జీవితం ఎంత విలువైందని, మరియు ఎలా ప్రార్థన చేయాలని ఆ పొక్కిషంని కూర్చి, మన రక్షణను కూర్చే రహస్యమును, ఆరవదిగా దేవుని ఎట్లాంటి వ్యక్తి అని ఆయన క్యారెక్టర్ని గురించి మనకు చెప్తున్న 6 విషయములు ఈ పాత నిబంధన మనకు బోధిస్తుంది. దానిలో 2 పాయింట్, నూతన నిబంధనలో కార్యాలను రాసిన దైవజనులు పాత నిబంధనలో చెప్పబడిన వాక్కుని అర్థం చేసుకొని ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉన్నారన్నమాట. కనుక రెండవది పాయింట్ చెప్తుంది, పాత నిబంధనలో జరిగిన ప్రతి ఒక్క విషయం, చెప్పబడిన విషయం నూతన నిబంధనలో జరుగుతుంది. కనుక ఈ పాత నిబంధన, నూతన నిబంధన రెండు కూడా వేరు వేరు కాదు. చెప్పబడినది నెరవేరుతుంది, నెరవేరుతున్నది ఆల్రెడీ చెప్పబడి ఉన్నది. కనుక ఇవి రెండుకి ఒకే ఆథర్, అది పరిశుద్ధాత్మ యెహోవా దేవుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పాత నిబంధన చెబుతున్న కార్యం ఏమిటి? పాత కాలం నుండి దేవుడు ఎవరిని బలవంతం చేయలేదు. వారికి స్వతంత్రం ఇచ్చి వారు మంచి మనుషులుగా మారుతున్న వరకు వారిని నీతి దారిలో చిన్న చిన్నగా నడిపించి దేవుడు ఓపికతో వారిని నడిపిస్తున్నాడని, దీని వలన ద రిడెంప్షన్ ఇస్ నాట్ బై ఫోర్స్, ఇట్స్ బై విల్లింగ్నెస్. రక్షణ పొందుకోవాలన్నవాడు దేవుడు బలవంతం చెయ్యరు, వారు స్వయముగా దేవుని అంగీకరించి స్వీకరించుకోవాలి అని ఇది ముగింపబడుతుంది. కనుక ద కన్క్లూడింగ్ వర్డ్, we should marvel at the wisdom of God who will lead the people freely to an ever higher appreciation of the holy will of God. ఈ పాత నిబంధన అన్నీ మనకు బోధిస్తున్న ఒక సత్యం, దేవుడు తన చిత్తమును ఆయన ఎన్నుకున్న ప్రజల్లో నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీరు మంచిగా అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. నేను చెప్తున్న కార్యంలో డౌట్స్ ఉండినా మీరు మన ఫోన్ చేసి అడగవచ్చు.
మనం చిన్నగా ఇట్లా నేర్చుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ పెద్ద పెద్ద సత్యంలో కూడా మమ్మల్ని నడిపిస్తాడు. కొరతలు ఉంటుంది నా మాటలో కూడా, దాన్ని భరించి లోతైన సత్యముని మాత్రం గ్రహించకండి, నోట్ డౌన్ చేయండి. నేను చెప్పినట్లుగా ఈ బైబిల్ క్లాస్, పూజ, ఇవి అన్నిటిని కూడా మీరు చూడటం మాత్రం కాదు, దయచేసి అందరినీ సబ్స్క్రైబ్ చేయటకు ఈ రోజు నుండి మొదలుపెట్టండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనుండి బెల్ ఐకాన్ని మీరు టచ్ చేయాలి. అప్పుడు మనకు యూట్యూబ్లో ఇంకా అధికముగా దేవుని వాక్ని ప్రకటించుటకు మనకు స్థలం ఇవ్వబడనమాట. హల్లెలూయా. చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీ ప్రజలు వాగ్దాన భూమిని చేరాలని అబ్రహామును పిలిచి నువ్వు ఏర్పరిచిన ఆ దేశంని వారు స్వతంత్రం సొంతం చేసుకోవటానికి వారితో ఉడன்பడిక చేసుకొని వారితో నడిచింది. వారు మీకు ప్రామాణికంగా ఉండకుండా పోయినను ఓపికతో వారిని మన్నించి నీతిని బోధించి మీ కుమారుడు యేసుక్రీస్తు చేసిన నూతన ఉడன்பడికలో ద్వారా వారు వాగ్దానం చేయబడిన ఈ పరలోక రాజ్యంని చేరటకు వాక్కుని చెప్పి వారు నడిపించింది. ఈ రోజుని మీ వాక్కుని ధ్యానిస్తున్న బిడ్డల మీద మీ జ్ఞానంని కుమ్మరించి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న లోతైన సత్యంను గ్రహించి అందరికీ బోధించు మంచి మనసును మాకు అందరికీ ప్రసాదించమని, మాట్లాడటకు శక్తిని దయచేయి, అందరికీ బోధించుటకు జ్ఞానమును ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తుని మగా అద్భుతమైన నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆల్ ది బెస్ట్.